హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియో అయితే నాకు ఒక 2-3 డేస్ నుంచి కొంచెం హెల్త్ అనేది సరిగ్గా లేదు. అంటే కొంచెం జ్వరము అలాగే జలుబు కూడా ఉంది. కాబట్టి ఒక 2-3 డేస్ అయితే నేను వర్క్ అయితే చేయలేదు. కాబట్టి కొంచెం క్లీన్ అన్న చేద్దాము అని చెప్పేసి ఇది ఏంటంటే నేను చిన్న మిషన్ ఉన్నప్పుడు టేబుల్ చేపించుకున్నానని ఆల్రెడీ చెప్పాను నేను. అయితే ఓన్లీ ఈ బాక్స్ అనమాట. ఇక్కడ ఓన్లీ 2 షెల్ఫ్లు అనేటివి నేను క్లీన్ చేశాను. అయితే ఒక్క సెల్ఫ్లో కొన్ని బట్టలు పెట్టేస్తాను అనమాట, ఆఫ్ పట్టువి. అది నాకు అసలు వేరే క్లాత్ పెట్టడానికి ప్లేస్ ఉండట్లేదు. కాబట్టి అది ఒకటన్నా క్లీన్ చేద్దాము, కూర్చొని చేసే పనే కదా అని చెప్పేసి అది చేశాను. అది చేస్తే చాలా వేస్ట్ క్లాత్. అంటే నేను వర్క్ చేసినప్పటి అంటే స్టార్టింగ్ నుంచి కొన్ని క్లాత్స్ అనేటివి వేస్ట్ చేయాల్సి వస్తుందండి, తప్పదు. అంటే కొన్ని వర్క్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి. ఓకేనా. ఏంటంటే కొత్తగా వర్క్ చాలామంది స్టార్ట్ చేశారు కదా, అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఎందుకనేది మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే నా పేరు సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. నేను ఒక 4 years నుంచి వర్క్ చేస్తున్నాను కదా, అప్పటి నుంచి కొన్ని క్లాత్స్ అనేటివి స్టార్టింగ్ మనకు చిన్న మిషన్ ఉన్నప్పుడు మనకు స్టార్టింగ్లో, ఇప్పుడు అంటే కొన్ని డిజైన్స్ అనేటివి అన్ని పర్ఫెక్ట్గా ఉంటున్నాయి. కానీ అక్కడక్కడ కొన్ని అవైనా సరే అండి, అందరికీ నచ్చవు. కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చవు అనమాట. అప్పుడైతే ఏ డిజైన్ ఎలా వస్తుందో తెలియదు ఫస్ట్. మనం ఇప్పుడు ఏంటంటే ప్రాక్టీస్ అయింది కాబట్టి ఓకే, ఈ డిజైన్ ఇలా ఉంటుంది, ముడి కుట్టు అంటే ఇలా వస్తుంది, గొలుసు కుట్టు అంటే ఇలా వస్తుంది. ఓన్లీ మనం పేరు చెప్పే కుట్లు కాకుండా పేరు చెప్పని కుట్లు కూడా చాలా వస్తాయి దీంట్లో. కాబట్టి ఇది ఇలా ఉంటుంది, ఫిల్లింగ్ ఇలా ఉంటుంది అనేది కొన్ని క్లారిటీ అయితే డిజైన్ చూసినా సరే ఒక ఐడియా అయితే వచ్చేసింది. కానీ స్టార్టింగ్ అలా ఉండేది కాదు. నేను ప్రాక్టీస్ గురించి వేసిన బ్లౌజ్ పీసెస్ అనేటివి ఒక్కటి కూడా నా దగ్గర లేదు. నేను ఇంచుమించు ఒక 10 బ్లౌజ్ పీసెస్ అయితే వర్క్, అంటే ఒక బ్లౌజ్ మీద ఒక 7-8 నెక్స్, లేదంటే ఫ్రంట్ పార్ట్, క్రాస్ ఎలా పెట్టాలి, స్ట్రైట్ ఎలా పెట్టాలి అనేది నేర్చుకోవడము. ఇలా ఒక 10 పీసెస్ అనేది నేను చేశాను. బట్ ఏంటి అంటే అది ఎవరైనా వర్క్ చూపించడం గురించి అలా పెట్టేసి అసలు అవి ఎక్కడ పోయినా కూడా తెలియదు అనమాట. అలా ఆ 10 పీసెస్ అయితే మిస్ అయిపోయాయి. అంటే మిస్ అయిపోయిందంటే కొంతమంది నేను చూస్తా అని ఇంటికి తీసుకెళ్ళడం అయ్యింది, అలా కొన్ని అయితే అయినాయి అనమాట. లేదంటే మనకు తెలిసిన 1-2 టైలర్ షాప్లలో ఇచ్చాము. వాళ్ళు ఏంటంటే ఆ షాపే తీసేయడము, వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ లేకపోవడము, ఇలా కొన్ని మిస్ అయిపోయాయి అనమాట. అలా అయితే ఆ బ్లౌజ్ పీసెస్ అన్నీ అయితే నా దగ్గర లేకుండా పోయాయి. కానీ అవి బ్లౌజ్ పీసెస్ మీద నెక్స్ట్ అలా వేసాం కదా, అలా కాకుండా ఇంకా కొన్ని పీసెస్ కూడా ఉన్నాయి అనమాట. అవి కూడా మీకు కొన్ని అయితే చూపిస్తాను. కొన్ని పెద్ద మిషన్ మీద వేసినవి కూడా ఉన్నాయి రీసెంట్గా అంటే మరీ రీసెంట్ కాదు, మిషన్ తీసుకున్నప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ అయితే చిన్న మిషన్ మీద చూడండి, ఇది ఒక్కటైతే ఉంది. ఇదైతే నేను శారీలో వచ్చిన క్లాతే కొంచెం పల్చగా ఉందని చెప్పేసి దీనిపైన మొత్తం అన్నీ వేసి చూశాను అనమాట. చూడండి, మీకు దీని మీద చూపిస్తాను ఎన్ని ఉన్నాయి. ఇలా చూడండి, మీకు ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ ఇది కచ్ వర్క్ వేశాను. కచ్ వర్క్ లాగా ఉంటుంది, మధ్యలో మిర్రర్స్ వస్తుంది అనమాట. ఇది వేశాను. తర్వాత ఇక్కడ మిర్రర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేశాను. ఇంకా ఒకటి ఏంటంటే ఇక్కడ మనకు చూడండి, ఇది మనకు పికాక్స్ అండ్ మిర్రర్స్ వస్తుంది అనమాట. ఆ డిజైన్ ఇక్కడ వేశాను. ఇది ఎందుకు వేసానంటే నేను నా యూట్యూబ్ ప్రొఫైల్కి పిక్ ఉంది కదా, ఆ బ్లౌజ్కి వేసుకుందాము, కొత్త డిజైన్ ఎలా ఉంటుందో, మిర్రర్స్ సైజ్ ఏంటిది అని తెలుసుకోవడం గురించి ఆ డిజైన్ అయితే ఇక్కడ వేసి చూశాను. తర్వాత ఇది ఒక కస్టమర్ అయితే డిజైన్ అడిగారనమాట. అయితే ఈ డిజైన్ వేశాను. బట్ ఫుల్ టైం టేకింగ్ అండి. వాళ్ళు ఒక 600-700 ఇస్తా అన్నారు. దీనికి ఒక 1200కి తీసుకున్నా తక్కువే అనమాట. అంత దగ్గరికి స్టిచెస్ ఉన్నాయి. కాబట్టి ఇది ఫ్రంట్ పార్ట్ వేస్తేనే దాన్ని బట్టి ఇంచుమించు క్యాల్కులేషన్ చేసుకుంటే ఎక్కువ అయిపోతుంది. వాళ్ళకైతే చెప్పాను ఇది అంత అవుతుందండి, కాదు అని చెప్పేసి వాళ్ళు వద్దని చెప్పి మళ్ళీ వేరేది వేయించుకున్నారనమాట. ఇక్కడ చూడండి, ఇంకొక కచ్ వర్క్ డిజైన్ వేశాను. ఇది సింపుల్గా ఉంటుంది కచ్ వర్క్. ఇక్కడ మిర్రర్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ నేను సైజ్ గురించి ఇక్కడ మిర్రర్స్ అనేది 1-2 వేస్తాను. ఇవైతే డిజైన్స్ అయితే బాగానే ఆర్డర్ వచ్చాయండి, బాగుంది. ఇది కూడా డిజైన్ కాసులు వేశాను, అది కూడా చాలా బాగా ఫేమస్ అయిపోయింది నాకు. ఇక ఏంటంటే ఇలా కొంతమంది నేమ్స్ రాయమని చెప్పి చిన్న మిషన్లో అడిగారనమాట. చూడండి, కనిపిస్తుంది కదా, ఇది AMB వర్క్ షాప్ అనమాట. ఇలా
ఒక నేమ్స్ రాసి ఇవ్వాలన్నమాట. అంటే వాళ్ళ షర్ట్ ఉంటుంది కదా, షర్ట్ పైన ఇలా నేమ్ రాసి ఇవ్వమని చెప్పేసి, అంటే వాళ్ళకు ఏ సైజ్ కావాలి ఏంటిది అనేది వాళ్ళు చెప్తారు. కానీ వాళ్ళు చెప్పిన మెజర్మెంట్కి మనది వస్తుందా లేదా అని చెక్ చేయడం గురించి వాళ్ళకు 2 పీసెస్ అవసరం ఉన్నా 1 పీస్ అవసరం ఉన్నా నాకు ఒక 2-3 వేయాల్సి వస్తుండే అనమాట. అక్కడ చాలా టైం వేస్ట్ అయిపోతుండే. ఇది అలా నేమ్ రాసిందనమాట. అయితే ఇక్కడ ఇంకొక డిజైన్ చూడండి. ఇది ఇలా మొత్తం ముడికుట్టు వచ్చేస్తుంది. ఇది ఓన్లీ అంటే నేను 1 డిజైన్ మాత్రమే వేశాను, ఎక్కువైతే వేయలేదు. థ్రెడ్ తోటి ఇక్కడ బాగుంది, నీట్గానే వచ్చింది. బట్ నెక్ అనేది చాలా సింపుల్గా, ఇక్కడ మీకు త్రిభుజం లాగా కనిపిస్తుంది కదా, ఓన్లీ అదే వచ్చేసింది అనమాట. నెక్ చాలా సింపుల్గా ఉంది. ఓన్లీ 1 బ్లౌజ్కి మాత్రమే వేశాను. ఇక్కడ ఈ ఫ్లవర్ చూడండి, ఇది పెద్దగా ఫ్లవర్ వచ్చేసింది కదా. ఇది కూడా మనకు ఒక లెమన్ ఎల్లో కలర్ బ్లౌజ్కి వేశాను నేను. అది మా రిలేటివ్స్లోనే ఒకరికి వేశాను. డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. బ్లౌజ్ ఫుల్ హైలైట్ అయిపోయింది. డిజైన్ దీనిపైన ఒక్క ఫ్లవర్ వేస్తే ఫినిషింగ్ ఎలా ఉందనేది నాకు అర్థమైపోయింది. ఓకేనా. తర్వాత ఇంకొకటి చూడండి, ఇక్కడ మిర్రర్ డిజైన్. ఈ మిర్రర్ డిజైన్ వేశాను. ఇక్కడ మిర్రర్స్ అనేటివి ఏమి ఫినిషింగ్ లేదు చూడండి, నాకు నచ్చలేదు. డిజైన్ తీసుకున్నాను నేను, తీసుకోలేదనుకోని మళ్ళీ తీసుకున్నాను. 2 టైమ్స్ డిజైన్ తీసుకున్నాను, కానీ నాకు ఇలా మిర్రర్ది ఇలా వేసి చూశాను, ఫినిషింగ్ అస్సలు నచ్చలేదు. కాబట్టి కస్టమర్కి ఆ డిజైన్ క్యాన్సిల్ చేయించేసి మళ్ళీ వేరేది అయితే తీసుకున్నాను అనమాట. అయితే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏఎంబి వర్క్ షాప్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒకసారి కనిపిస్తుంది కదా, ఇక్కడ 2 టైమ్స్ చూడండి. వాళ్ళకి కావాల్సింది 2 పీసెస్ అయితే నేను 3 టైమ్స్ వేసాను. మీకు ఇక్కడనే చూపిస్తాను. ఇలా చూడండి, ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ 2 టైమ్స్. ఇలా క్లాత్ అనేటివి చాలా వేస్ట్ చేయాల్సి వస్తుంది. ఇదేంటంటే పైపింగ్ గురించి, లట్కన్స్ గురించి అక్కడక్కడ అయితే యూస్ చేస్తూ ఉంటాను. ఓకేనా. ఈ క్లాత్ అయితే ఇలా అయింది. అదైతే ఇంకా శారీలో క్లాతే, కానీ శారీ మంచిగానే ఉంది. అది దానిపైకి నార్మల్ వేరే బ్లౌజ్ అయితే. ఇది ఒకటి ఏంటంటే ఇది శారీలోనే వచ్చింది క్లాత్, కానీ క్లాత్ బాగాలేదని చెప్పేసి నేను వేరే క్లాత్ తీసుకొని వర్క్ చేసుకున్నాను అనమాట. దీనిపైన చూడండి, ఇలా పికాక్ అనేది 1 సైడ్ వచ్చిందని చెప్పేసి ఎలా ఉంటుంది అనేసి ఇది చెక్ చేసుకున్నాను అనమాట. ఇక ఫ్యూజింగ్ పేపర్ కూడా ఏది ఇలానే ఉండిపోయింది. క్లాత్ బాగాలేదు కాబట్టి నేను ఎక్కువగా దీనిపైన ఏం చేయలేదు. 1-2 వేసేసి ఇది క్లాత్ అనేది ఇలా పక్కకు పెట్టేశాను. ఇది ఒక క్లాత్ అనేది వేస్ట్ అయిపోయింది. ఇలా ఒకటి కాదండి, చాలా చాలా క్లాత్స్ వేస్ట్ అయిపోతాయి. మనం ఎంతో ప్రాక్టీస్ చేస్తేనే ఇక్కడ వరకు వస్తాము. ఇలా మిషన్ పెట్టగానే నేర్చుకోగానే అని కాదు. ఇది ఒక డిజైన్ చూడండి. ఇది డిజైన్ అయితే ఎంత బాగుంది. 1 సైడ్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. టోటల్గా బ్యాక్ నెక్ మొత్తం వేసేసాను. దేనికన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి అలానే పెట్టేశాను అనమాట. బట్ దేనికి యూజ్ అవ్వలేదు. మేబీ డ్రెస్సెస్కి ఫ్రంట్ పార్ట్ వేసుకుంటే ఇది బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్స్ కన్నా డ్రెస్సెస్ కన్నా వేసుకున్నా, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ ఒకటే ఉంది కాబట్టి అలా వేసుకోవచ్చు. ఏంటంటే క్లాత్స్ అన్ని తీస్తే దేనికి ఏది యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవచ్చు అని చెప్పేసి అలా అనమాట. ఇది ఒక డిజైన్ చూడండి. ఈ డిజైన్ కూడా అప్పుడు నేను వేసిచ్చాను, ఒక 3-4 బ్లౌజెస్ వరకు అయితే వేసిచ్చాను. డిజైన్ ఫినిషింగ్ ఓకే, బట్ నార్మల్, మరీ అంత హైగా ఉందని కాదు, అసలు బాగాలేదని కాదు, పర్వాలేదు. డిజైన్ అయితే బాగుంది. కానీ అది ఎలా ఉంది ఏంటిది అనేది చెక్ చేసుకోవడానికి అయితే డిజైన్ వేయాల్సి వచ్చిందనమాట. ఇక్కడ ఈ డిజైన్ వేసాను, ఇక్కడ ఇది ఒక ఫ్లవర్ వేసాను, ఇక్కడ ఒక లీఫ్ వేసాను. చూడండి, ఇదంతా క్లాత్ నేను ఇంకా ఇదంతా క్లాత్ ఉండే ఇదంతా కట్ చేసేసి నేను ఒక 2 హ్యాండ్స్ లాగా వేసాను అనమాట. అది ఒక పాపకి ఫ్రంట్ పార్ట్ లాగా పెట్టేసి స్టిచ్చింగ్ చేసి ఇచ్చేసాను. ఇక్కడ ఒక బుట్టి లాంటిది వేసాను చూడండి. ఇలా అప్పుడు మనకి ఏంటంటే టైం చాలా వేస్ట్ అయిపోయింది. ఇది ఒక పీకాక్ చూడండి. ఇవన్నీ ఏంటంటే నాకు పడేయాలనిపించట్లేదు, ఎందుకంటే ఇది ఒక బంచ్ ఇలా టాప్ అంటే లాంగ్ ఫ్రాక్కి యోక్ పార్ట్ దగ్గర ఇలా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఒక పికాక్, ఇదొక పికాక్, ఇదొక పికాక్. మనకి ఇంత ఒక 2-3 ఇయర్స్ అయిపోయింది కదా, అసలు చెక్కు చెదరలేదు వర్క్. ఇంకా నేను దీని ఫినిషింగ్ కూడా చేయలేదు. చూడండి, ఇలా దారం పొగులు కూడా ఉన్నాయి. ఇది కూడా నేను చిన్న మిషన్ మీద వేసిన క్లాతే అనమాట. ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇది కూడా చిన్న మిషన్ పైన వేసాను. ఇది ఒక్కసారి నేను నెక్ అలాంటివి వేసాను అనమాట. నెక్స్ ఉన్నాయి దీనిపైన కూడా చూడండి. ఇది ఇక్కడ బ్యాక్ నెక్ ఎలిఫెంట్ డిజైన్ వేసాను. ఇది కూడా బాగానే బ్లౌజెస్ అయితే వేసాను. అంటే ఈ డిజైన్ అయితే బాగా వేసాను, బాగుంది డిజైన్. ఇలా అప్పుడు ఏంటంటే మనకు కొంచెం ఐడియా లేక ప్రతి ఒక్క డిజైన్ అనేది నేను ఇలా చెక్ చేసుకుంటూ ఉన్నాను. చూడండి, ఈ డిజైన్ వేసాను. అయితే దీనిపైన డిజైన్ వేస్తే యాక్చువల్లీ ఫస్ట్ ఈ బ్లౌజ్ పైన ఈ డిజైన్ వేయాలన్నమాట. ఇది వేసాను.
వేస్తే మొత్తం ఇలా చూడండి అవుట్లైన్ మిస్ అయిపోయింది. అవుట్లైన్ మిస్ అయిపోయిందని చెప్పేసి ఇక ఈ క్లాత్ తీసేస్తాను అనమాట. తర్వాత ఇవన్నీ రఫ్గా యూస్ చేసుకున్నాను అనమాట. వాళ్ళకు మళ్ళీ వేరే డిజైన్ చెప్తే వాళ్ళు ఓకే అన్నారు. ఇది ఎందుకంటే ఇలా అవుట్లైన్ మిస్ అయిపోయినవి వేస్తే బాగుంటుంది కదా. మనకి ఏంటంటే మిషన్ కొన్ని రోజుల తర్వాత మనకు చిన్న మిషన్లో ఏంటంటే కొంచెం ఫ్రేమ్ అనేది లూజ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇలా అవుట్లైన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇది చూడండి, ఇది ఒక డిజైన్ ఇలా. అసలు ఈ డిజైన్ అయితే నేను ఎక్కువ ఎవరికైతే వేయడం లేదండి, జస్ట్ దీనిపైన షాంపుల్కి మాత్రమే వేసాను. ఇక్కడ ఒక హ్యాండ్, ఆఫ్ హ్యాండ్, ఈ ఎలిఫెంట్ డిజైన్. మళ్ళీ ఇక్కడ ఇది ఒకటి చూడండి, ఎన్ని నెక్స్ అసలు. ఇది ఒకటి పికాక్ డిజైన్ ఇక్కడ ఉంది. పికాక్స్ అండ్ మిర్రర్స్ వస్తాయి. తర్వాత మనకు ఇక్కడ ఒక కచ్ వర్క్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఒకటి బేబీ నెక్. అసలు క్లాత్ని తిప్పి 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 అసలు ఇంత కూడా వేస్ట్ కావద్దు అని చెప్పేసి ఇలా వర్క్ వేస్తూనే పోయాను అనమాట. ఇది ఒకటి చూడండి, ఇక్కడ అంతే. ఇది ఒక డిజైన్. ఇది కొంతమందికి డిజైన్స్ అసలు వెయ్యనే లేదనమాట. ఇలా చెక్ చేసుకున్నాను బాగుందా లేదా అని చెప్పేసి. మిర్రర్స్ కూడా చూడండి, 1-2 మిర్రర్స్ అనేది ఇలా వేసి చెక్ చేసుకుంటాను ఎలా వస్తుంది, సైజ్ ఏంటి కూడా. మొత్తం చిన్న మిషన్ పైన వేసిన వర్క్సే అనమాట. ఇంకా కొన్ని క్లాత్స్ అయితే వేస్ట్ అయిపోయినాయి, బట్ కొన్ని అలా ఉండిపోయినాయి అనమాట. ఇంకొక పీస్ చూపిస్తాను. ఇది కూడా ఒక చిన్న మిషన్కి వేసాను, ఎవరికన్నా నెక్కి పెట్టొచ్చు అని చెప్పేసి అలానే దాపెట్టేశాను అనమాట. అసలు ఇంత నెక్ కట్ చేసేసి వాళ్ళకి మళ్ళీ వేరే డిజైన్ అడిగారనమాట ఇది వేసిన తర్వాత. ఓకే, ఏం చేస్తాం, తప్పదు కదా. ఒక్కొక్కసారి కస్టమర్స్ని వాళ్ళని అర్థం చేసుకొని మనం నడవాలి. ఓకేనా. ఇంత క్లాత్ అయితే వేస్ట్ అయిపోయింది. అంటే రిమైనింగ్ పార్ట్ అంతా నేను వేరే దానికి యూస్ చేసుకున్నాను. ఓన్లీ నెక్ ఇలా కట్ చేస్తే మనం దేనికైనా ప్యాచ్ వర్క్ లాగా చేయొచ్చు అని చెప్పేసి అలా పక్కకు పెట్టేశాను అనమాట. ఓకేనా. ఇంకొకటి చూపిస్తాను. ఇది కూడా చిన్న మిషన్ మీద వేసాను. మిర్రర్ డిజైన్ అండి. ఈ మిర్రర్ డిజైన్ చూడండి, ఇదైతే నేను కస్టమర్ సైజ్ మెజర్మెంట్ చెప్పి డిజైన్ అనేది నేను తయారు చేయించుకున్నాను. అలా తయారు చేయించినందుకు నాకు 400 అయిందనమాట అప్పుడు. ఇప్పుడు మేబీ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో నాకైతే ఐడియా లేదు, ఎందుకంటే నేను ఇప్పుడు డిజైన్స్ అనేటివి ఎవరికి తయారు చేయించట్లేదు. అప్పుడు చేయించాను. కొంతమంది అయితే వాళ్ళు చెప్పిన తర్వాత ఓకే అని వేయించుకున్నారు. కొంతమంది ఏమైపోయిందంటే వాళ్ళు డిజైన్ ఓకే అన్నారు. నేను వాళ్ళ మెజర్మెంట్, ఎందుకంటే చిన్న మిషన్లో మెజర్మెంట్ అనేది కరెక్ట్గా మనకు నెక్ చిన్నగా వస్తుంది కదా, కొన్నిటికి ప్యాచెస్ ఉండవు. అలాంటి వాటికి నాకు రెడీ చేపియాల్సి వచ్చిందనమాట డిజైన్స్ అనేది. కొన్ని చేపిస్తే ఏమైందంటే తర్వాత డిజైన్ రెడీ అయ్యి వచ్చిన తర్వాత మాకు ఆ డిజైన్ వద్దని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి మళ్ళీ డిజైన్స్ అనేది తయారు చేయించట్లేదు నేను. కొంచెం నా వాయిస్ అయితే చేంజ్ అయిపోయింది, చెప్పాను కదా, కొంచెం హెల్త్ అనేది ఇంకా సెట్ అవ్వలేదు మొత్తము. అయితే ఇది మిర్రర్ సైజ్ ఏంటిది అనేది చెక్ చేసుకోవడం గురించి. ఇది ఓన్లీ ఇంకా హాఫ్ పార్ట్ అనమాట. ఇక్కడ పైకి ఇంకా ప్యాచెస్ ఉంటాయి, అవి వేయలేదు దీనిపైన. జస్ట్ ఇది ఒక లెఫ్ట్ అండ్ రైట్ పార్ట్ మాత్రమే ఇలా వేసాను. ఇక్కడ ప్యాచెస్ అనేది దీనిపైన ఇంకా వేయలేదు అనమాట. ఓన్లీ మిర్రర్ సైజు, డిజైన్ ఫినిషింగ్ అదంతా ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడం గురించి. ఇక మధ్యలో ఇది ఒక్క డిజైన్ చూడండి. ఇదైతే చాలా బ్లౌజెస్ వేసాను. కచ్ వర్క్ లాగా కనిపిస్తుంది, కానీ కచ్ వర్క్ అయితే కాదు. అసలు ఈ స్టిచ్ అనేది మనం ఇప్పని కూడా ఇప్పలేమన్నమాట, అంత టైట్గా ఉంటుంది ఆ స్టిచ్. బ్లౌజెస్ చాలా వేసాము. ఇంకొకటి చూడండి, ఎన్ని అసలు బ్లౌజెస్, క్లాత్స్ ఇన్ని వేస్ట్ అసలు. ఇది ఒక డిజైను. ఇక్కడ ఈ డిజైన్ చూడండి, కనిపిస్తుంది కదా. ఈ డిజైన్ నేను ఒక 2 days వర్క్ చేశాను అనమాట. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ ఇలా వేయడానికి, ఒక బ్లౌజ్ కంప్లీట్ చేయడానికి 2 days, డే నైట్ ఒక 12 వరకు అలా వర్క్ అయితే అయ్యింది. బట్ డిజైన్ మాత్రం అస్సలు లుక్ లేదండి. ఇంత కూడా నాకైతే అసలు రవ్వ అంతా కూడా నచ్చలేదు. నాకే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని అనిపించలేదు అనమాట. అంత అసలు శారీ కలర్ కాంబినేషన్ బాగాలేదు, డిజైన్ నచ్చలేదు, నాకు అస్సలు నచ్చలేదు. కానీ ఫొటోస్ చూస్తాం కదా, అక్కడ చాలా బాగా కనిపిస్తుంది, కానీ వర్క్ వేస్తే అస్సలు బాగాలేదు. ఇది కూడా డిజైన్ అసలు చాలా వేస్ట్ అనమాట. ఇలా వేసి చూశాను, ఇలా చూస్తే కూడా ఈ కలర్ కాంబినేషన్ కొంచెం పర్వాలేదు అనిపించింది, కానీ అక్కడ కలర్ కాంబినేషన్కి నాకు ఆ డిజైన్కి అస్సలు నచ్చలేదు. కస్టమర్ బ్లౌజ్కి అస్సలు సాటిస్ఫాక్షన్ కాలేదు. కాకపోతే వాళ్ళు నా రెగ్యులర్ కస్టమర్ కాబట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పటికీ మనకు వర్క్ అనేది ఇస్తూనే ఉంటారు వాళ్ళైతే, కానీ అప్పుడు స్టార్టింగ్లో జరిగిందనమాట ఇలాంటివి. ఇది ఒక డిజైన్ చూడండి. ఈ డిజైన్ కూడా బాగుంటుంది, దీంట్లో ఎలిఫెంట్స్ అలా వస్తాయి అనమాట. ఇదైతే బాగానే ఉంది డిజైను.
ఇక్కడ ఒక పికాక్ వేసాను, ఎలా ఉందనేది చెక్ చేసుకోవడం గురించి. లేదంటే కొంతమంది ఓన్లీ మాకు హ్యాండ్స్కి పికాక్ వేసి ఇవ్వాలి, ఎంత బడ్జెట్ అన్నారు. ఇంచుమించు చెప్పడానికి కూడా మనకు అప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో నాకు అప్ అండ్ డౌన్స్ వల్ల కొన్ని రోజులు వర్క్ లేకపోతున్నాయి అనమాట. వర్క్ లేనప్పుడు నేను ఇలా కొన్ని కొత్త డిజైన్స్ వేయనివేమన్నా ఉంటే కూడా వేసి చూసుకునేదాన్ని. ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇది మొత్తం బ్లౌజ్ పీస్ అయితే ఇంకా కట్ చేశాను. ఇది కూడా ఒక ఆల్ ఓవర్ డిజైన్, ఓన్లీ 1 బ్లౌజ్ మాత్రమే వేశాను. దీనిపైన హాఫ్ నెక్ వేశాను, ప్రాక్టీస్ చేసి చూసుకున్నాను. అంటే వాళ్ళు ఎలా వస్తుంది అనేది చూపిమని అడిగారనమాట. కంపల్సరీ మాకు చూపించాలంటే దీనిపైన వేసి పిక్ తీసి వాళ్ళకి పెట్టి వాళ్ళు ఓకే అంటే అప్పుడు వాళ్ళ బ్లౌజ్కి వేశాను. ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తేనే మేము ఇక్కడ వరకు రాగలిగామండి. ఇలా మాకు మిషన్ తీసుకోగానే మాకు వర్కులు అనేటివి జరగలేదు. ఓకేనా. ఇంకొకటి ఉంది, ఇదైతే క్లాత్. ఇక నేను జస్ట్ ఒక నేమ్ రాశాను, క్లాత్ అంతా మనకు పైపింగ్ కన్నా దేనికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి అలానే పెట్టేశాను. చూడండి, ఇది కూడా నేను చిన్న మిషన్ పైన ఇక లాస్ట్ టైంలో వేసిన నేమ్ అనమాట. ద లైట్ కార్స్ అంట, ది లైట్ కార్స్. ఇలా వాళ్ళకు ఒకటే కావాలి, బట్ ఇక్కడ నేను 2 వేసి చెక్ చేసుకున్నాను అనమాట సైజ్ గురించి. ఈ క్లాత్ అనేది ఇలానే ఉండిపోయింది. ఏంటంటే ఇది ఇక్కడికి కట్ చేసి తీసేసి ఈ క్లాత్ మనకు దేనికైనా యూజ్ అవుతుంది కదా, అందుకే ఇదంతా కొంచెం నీట్గా సర్దేసి పెట్టుకుందామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఓకేనా. ఇదైతే ఇక్కడ నుంచి మనం పెద్ద మిషన్కి వచ్చామన్నమాట. ఇప్పుడు పెద్ద మిషన్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక క్లాత్ పెట్టడం చూపిస్తారు, అలాగే ఏదైనా ఒక డిజైన్ వేయడం చూపిస్తారనమాట. అలా నాకు ఫస్ట్ అయితే ఈ పికాక్ ఉంది కదా, ఈ పికాక్ డిజైన్ అయితే వేశారు ఫస్ట్ టైం. ఇది మనకు మిషన్ వెంటనే వచ్చిందంట, బట్ ఇప్పటివరకు నాకు ఏ కస్టమర్ అడగలేదు, వేయలేదు. ఇలా పికాక్ డిజైన్స్ సైడ్కి వస్తుంది అనమాట. పికాక్ చూడాలి, నెక్ మాత్రం ఇలా కొంచెం పాన్ షేప్ లాగా వచ్చేస్తుంది. ఇది ఒకటి ప్రాక్టీస్ చేయించారు. తర్వాత ఒకటి మిర్రర్ది కావాలని అడిగితే ఇక్కడ మిర్రర్ డిజైన్ అయితే ఇలా చేశారనమాట. ఓకేనా. ఇదేంటంటే ఇక్కడ నేను మల్టీ కలర్ థ్రెడ్ పెట్టాను. అప్పటికే నా దగ్గర వర్క్ నేను చిన్న మిషన్ మీద చేశాను కాబట్టి నా దగ్గర మిర్రర్స్, థ్రెడ్స్ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉన్నాయి కదా, అలా అనమాట. అయితే ఇక్కడ చూడండి, ఇది మొత్తం అవుట్లైన్ మిస్ అయిపోయింది. చూడండి, నేను ఈ డిజైన్ వేశాను ఫస్ట్ టైం ఒకరికి. అయితే నేను ఈ బ్లౌజ్ మీద ప్రాక్టీస్ ఒకసారి పెట్టుకున్నాను అనమాట, ఎలా వస్తుందో ఏంటి అనేది చూడడం గురించి. దీనిపైన పెట్టాను, అవుట్లైన్ మిస్ అయిపోతుంది మొత్తం. నాకు అసలు అర్థం కాలేదు. మళ్ళీ థ్రెడ్స్ అనేటివి ఇలా అన్ని ఇట్లా ఎక్స్ట్రా, ఇప్పుడు మీకు వీడియోలో కూడా క్లియర్గా కనిపిస్తుంది కదా థ్రెడ్స్ అనేటివి, ఇలా అన్ని థ్రెడ్స్ వచ్చేసినాయి, అవుట్లైన్ మిస్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళకు ఫోన్ చేసి, అంటే 3R కస్టమర్ కేర్ వాళ్ళకు ఫోన్ చేసి, అంటే అప్పటికి నావి ఇంకా ఓన్లీ 1 డెమో మాత్రమే అయ్యిందనమాట. ఇవి చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత ఇవి నేను ప్రాక్టీస్ అప్పుడు చేశానమాట. ఇదైతే ఈ డిజైన్ ఒక కస్టమర్ అడిగిన ఉండే ఎప్పటికే. అయితే దీనిపైన వేసి చూద్దామని చెప్పేసి వేస్తే నాకు ఇలా ప్రాబ్లం అయింది. మళ్ళీ వాళ్ళకు కాల్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ టైం సెకండ్ టైంలో క్లియర్గా చేసేసారు ఇదైతే. ఓకేనా. ఈ క్లాత్ అయితే మొత్తం ఈ పెద్ద మిషన్కి అయితే ఇది అయిపోయింది. తర్వాత ఇది ఒక డిజైన్ చూడండి, ఇది కూడా మనకు మిషన్ వెంటనే వచ్చింది. కాకపోతే వాళ్ళు ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ అడిగారు, బట్ డిజైన్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తెలియదు. మనకేంటంటే అప్పటికే చిన్న మిషన్ మీద బాగా అలవాటు అయిపోయింది ఈ డిజైన్స్ వేసి చెక్ చేసుకోవడము. స్టార్టింగ్లో మనకి ఎక్కువ వర్క్ అనేది కూడా ఉండదు కదా, అలాంటప్పుడు ఇలా చెక్ చేసుకున్నాను. ఇక్కడ ఒక డిజైను, ఇక్కడ ఒక డిజైను చూడండి. ఇక్కడ ఇంకా కట్ చేశాను చూడండి, ఆఫీస్ కూడా ఉంది, చూపిస్తాను చూడండి. మొత్తం అసలు ఎన్ని ప్రాక్టీస్ చేస్తే మనం ఇక్కడ వరకు వస్తాం చెప్పండి. ఆల్రెడీ ప్రాక్టీస్ చేసే వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఒక డిజైనా, ఇదొక డిజైన్ ఉంది, ఇదొక డిజైన్ ఉంది, అలాగే ఫ్లవర్స్ ఉన్నాయి. అయితే మళ్ళీ ఒకసారి మనకు ఏదో ప్రాబ్లం అండి, మనకు నిడిల్ ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం ఉంటే చూడండి, నిడిల్ అంటే నిడిల్ కూడా కాదు, నాకు కటర్ ప్రాబ్లం అయ్యింది ఒకసారి అనమాట. స్టార్టింగ్లోనే అయింది. ఆ కటర్ ప్రాబ్లం గురించి ఈ డిజైన్ వేసి చెక్ చేశారనమాట. స్టార్టింగ్లో అంటే కొన్ని బ్లౌజెస్ వేసాను, వేసిన తర్వాతనే అయ్యింది. అయితే అప్పుడు మన దగ్గర ఇది కొత్త డిజైన్ ఉండే, ఒక్కొక్క ఫ్లవర్కి కట్ అయిపోతుంది కాబట్టి ఇలా కట్ చేసి చూసుకుంటే డిజైన్ అంటే కటర్ తెలుస్తుందని చెప్పేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకొని మనకు వాళ్ళు చెక్ చేసి చూపించారనమాట. ఇక్కడ ఒక డిజైన్. ఇక ఇదంతా మనకు పెద్ద మిషన్లోనే. ఇది చూడండి ఫ్లవర్స్, ఇది ఒక పికాక్,
ఈ పికాక్ కూడా బాగుంది, బట్ ఈ డిజైన్ కూడా ఎవ్వరు అడగలేదండి ఇప్పటివరకు అయితే. ఇదొకటి చూడండి. అయితే దీంట్లో కూడా నేమ్స్ వస్తాయా రావా అని చెక్ చేయడం గురించి జస్ట్ ఇలా రాసి చూసామన్నమాట స్టార్టింగ్లో. ఎవరైతే మనకి ఇప్పటివరకు ఆర్డర్స్ ఏమి రాలేదు, లెటర్స్ ఎలా ఉంటాయని చెక్ చేయడం గురించి జస్ట్ ఇలా ఒక నేమ్ అంతే. మొత్తం టోటల్గా ఈ క్లాత్ చూడండి ఇలా అయిపోయింది, ఇన్ని క్లాత్స్ వేస్ట్ అయిపోయింది. తర్వాత ఇంకొకటి ఇక్కడ ఒక మిర్రర్ డిజైన్ అడిగారనమాట, సింపుల్ది కావాలి మాకు, ఒక 400లో కావాలి అన్నారు. ఆ డిజైన్ నా దగ్గర లేదు, బట్ డిజైన్ తీసుకున్న తర్వాత సింపుల్గా ఉంది కదండి ఒకసారి చూపియండి వేసి అంటే, సరే పోనీ ఎందుకు అని చెప్పేసి ఇలా వేసి చూపించాను. చాలా సింపుల్గా ఉందండి వద్దు అని చెప్పేసి మళ్ళీ వేరే డిజైన్ వేయించుకున్నారనమాట. అప్పుడు నాకు డిజైన్ అమౌంట్ వేస్ట్ కదా, ఇప్పటి వరకు ఈ డిజైన్ నేను ఎవరికి వేయలేదు. ఇలా నేను చాలా నాకు ఇదైపోయింది. నాకు అందుకే ఫస్ట్ డిజైన్ ఓకే కన్ఫర్మ్ అంటేనే కొత్త డిజైన్ తీసుకుంటాను. ఇది ఒక డిజైన్ చూడండి, ఇదైతే ఆల్రెడీ బాగానే వేశాను, బాగా అంటే ఒక 4-5 బ్లౌజెస్ వరకు అయితే వేశాను. ఇది మనకు ఎక్కువగా సింగిల్ థ్రెడ్ వస్తుంది అనమాట, జస్ట్ లైట్గా ఉండి లేనట్టుగా సెకండ్ కలర్ ఉంటుంది, ఒకటే కలర్ అనేది ఎక్కువగా ఉంటుంది. రీసెంట్గా కూడా ఒక ఎల్లో కలర్ బ్లౌజ్ ఏమో వేశాను, కానీ ఇది థ్రెడ్ తోటి బాగుంది చూడండి, జరీ కంటే థ్రెడ్ తోటి చాలా బాగా కనిపిస్తుంది డిజైన్. సన్నం వచ్చేసి దగ్గరగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఒకటి అయిపోయిందా. అయితే ఇంకొకటి నాకు ఇది ఒకటి బోట్ నెక్ డిజైను, ఇది చూడండి, ఇది బోట్ నెక్ డిజైను. నాకు హ్యాండ్స్ వేసేసాను దీంట్లో, ఒక హ్యాండ్ 3.5 hours వరకు టైం పట్టింది, 2 హ్యాండ్స్ కంప్లీట్ అయింది. బ్యాక్ నెక్ పెట్టినప్పుడు ఏమైందంటే నాకు ఇక్కడ ఇలా చూడండి ఇలా హోల్ పడిపోయింది అనమాట. ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేశాను, ఇలా హోల్ పడిపోయింది. అయితే ఈ హోల్ పడిపోయింది అని చెప్పేసి నాకు మళ్ళీ దీనిపైన వర్క్ వేయాలని అనిపించలేదు. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నాకే ఉండే అప్పుడు. అయితే కాబట్టి నేను మళ్ళీ క్లాత్ తీసుకొచ్చి మళ్ళీ బ్యాక్ అండ్ ఫ్రంట్ వేసి వాళ్ళకు చేసి ఇచ్చాను అనమాట. అంటే నాకు ఇక్కడ ఇది ఎంత చూడండి, మొత్తము ముడికుట్టు డిజైన్, మొత్తం ముడికుట్టు దగ్గరకు వచ్చేస్తుంది. ఇది నిడిల్ అనేది స్టక్ అయిపోయింది అక్కడ, కాబట్టి ఆ ప్రాబ్లం వల్ల ఇక్కడ ఈ క్లాత్ అనేది ఇలా వేస్ట్గా అయిపోయింది అనమాట. ఓకేనా, ఇంకా ఒకటి చూడండి, ఇది ఒకసారి ఏమైపోయిందంటే నేను నైట్ వర్క్ స్టార్ట్ చేశాను, నెక్ అనేది చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి మిషన్ ఆఫ్ చేసి పడుకున్నాను. నెక్స్ట్ డే తెల్లారు ఏమైందంటే మరి మేబీ మా హస్బెండో పిల్లలో గుర్తులేదు నాకైతే, కానీ మిషన్ ఆన్ చేయమంటే వాళ్ళు మనం ఎలా ఆన్ చేస్తాం, డిజైన్ ఎక్కడ ఆగింది అనేది అక్కడ చూసుకొని మనం ఆన్ చేసుకుంటాము. వాళ్ళు ఏ బటన్ క్లిక్ చేశారో తెలీదు, అయితే డిజైన్ అనేది నాకు అవుట్ అయిపోయింది చూడండి, ఇలా అయ్యింది. మీకు చూపిస్తాను, ఇది కూడా అవుట్లైన్ మిస్ అయిపోయింది, నాకు నచ్చలేదు ఇవ్వడానికి. చూడండి, ఇదైతే ఈ మధ్యనే అంటే ఒక 4-5 months బ్యాక్ అనుకుంటాను ఇంచుమించు. చూడండి, డిజైన్ బాగుంది, ఆల్రెడీ రీసెంట్గా కూడా ఒక బ్లౌజ్ మీద వేశాను, డిజైన్ నీట్గానే ఉంది. మనం కొంచెం ఫ్రేమ్కి తాకినా లేదంటే మిషన్లో కూడా ఒక బటన్ క్లిక్ చేసామనుకోండి, అది డిజైన్ జరిగిపోయినా మళ్ళీ దాన్ని అడ్జస్ట్ సరిగ్గా కుదరకపోతే ఇలా అయితే అయ్యే ఛాన్స్ ఉంటుంది. నాకు వీళ్ళు రెగ్యులర్ కాబట్టి నాకేమైందంటే నాకు నెక్ అలా ఇవ్వబుద్ధి కాలేదు. దీన్ని అడ్జస్ట్ చేసి ఇక్కడ సెట్ చేసి ఇచ్చేయచ్చు, కానీ అలా చేస్తే బాగుండదు, కస్టమర్ నుంచి బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. కాబట్టి నేను మళ్ళీ క్లాత్ తీసుకొని రావడానికి అయితే షాప్కి వెళ్ళాను. అయితే వెళ్తే అక్కడ లాస్ట్ అంటే టాన్ ఉంటుంది కదా, టాన్లో 1.5 క్లాత్ ఉందంట, అది లాస్ట్ పీస్. జస్ట్ నేను పోతున్నా నాకే ఇచ్చారనమాట ఆ లాస్ట్ పీస్. అసలు నా లక్ అనుకున్నాను ఆ రోజైతే. వాళ్ళకు మళ్ళీ దానిపైన బ్యాక్ అండ్ ఫ్రంట్ వేసేసి ఆ బ్యాక్ అండ్ ఫ్రంట్ హ్యాండ్స్ ఇచ్చాను. జస్ట్ ఇది ఇలా క్లాత్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ ఇంత క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది కొంచెం పైపింగ్ల కన్నా యూజ్ అవుతుంది, లేదు అంటే మనం ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకుంటాం కదా, దానికైనా ఇక్కడ పీస్ కట్ చేసేసి జాయిన్ చేసుకుంటే అలా అయినా యూజ్ అవుతుందని చెప్పేసి క్లాత్స్ అనేటివి అలానే పెట్టేసుకున్నాను అనమాట. ఓకేనా, ఇక్కడ నాకు ఎందుకంటే మనం నష్టపోయినా సరే అండి, కస్టమర్కి మనం మంచిగా వర్క్ చేసిస్తేనే వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి అయితే వస్తుంటారు. నాకు చాలామంది అయితే అర్థం చేసుకునే వాళ్ళే ఉన్నారండి. ప్రతి ఒక్క కస్టమర్ అయితే ఎప్పుడో ఒకసారి మనకు కొంచెం అలా తగులుతూ ఉంటారనమాట, కొంచెం డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళనమాట. ఎప్పుడో ఒకసారి అలా వస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరికైతే అంతే. ఓకేనా ఫ్రెండ్స్,
ఇక ఇది చూడండి, ఇదొకటి అయితే ఆల్రెడీ అంటే ఇదైతే నేను వీడియో గురించే రెడీ చేశాను. బట్ వేస్టే కదా, క్లాత్ అయితే వేస్టే. చూడండి ఇది వీడియో గురించి అయితే చేశాను అంతే. ఇక ఇప్పటికైతే ఇన్ని క్లాత్స్ చూడండి, ఇవన్నీ క్లాత్స్ ఇలా వేస్ట్ అయిపోయాయి. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా వస్తుంది. ఇప్పుడు మనం కొత్త డిజైన్స్ తీసుకుంటున్నాం కదా, నేను ఏది వేసి చూడట్లేదు, డైరెక్ట్గా కస్టమర్ క్లాత్ పెట్టేసి వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాను. ఏ డిజైన్ కూడా నేను ఒకసారి కూడా చెక్ చేయట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇందులో ఇంకా కొన్ని పీసెస్ అనేటివి చెప్పాను కదా స్టార్టింగ్లోనే, ఆల్రెడీ వేస్ట్ అయిపోయాయి అని చెప్పేసి. ఇన్ని క్లాత్స్ అన్ని వర్క్ చేసాం కదా, ఇదంతా మనకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనము కొత్త డిజైన్ వచ్చినా సరే అది చూసుకుంటాం. మనం పిక్లోనే ఆ డిజైన్ ఎలా ఉంది ఏంటిది అనేది కొంచెం చూస్తాము. కొంచెం డిఫరెంట్, మనం అనుకున్న రేంజ్కి అక్కడ వచ్చిన రేంజ్కి కొంచెం తేడా అయితే ఉంటుంది అది ఒక్కొక్కసారి అయితే. బట్ డిజైన్ ఫినిషింగ్ ఏంటిది అనేది అయితే నేను డైరెక్ట్ కస్టమర్ క్లాత్ మీదే పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడ నేను అసలు జాయిన్ చేసి అంటే కొత్తగా వర్క్ ఇట్లా క్లాత్స్ అనేటివి పెట్టి చూడట్లేదు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, లాస్ట్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కొత్తగా వర్క్ చేసేవాళ్ళు ప్రాక్టీస్ చేయండి. అంటే రీసెంట్గా మిషన్ తీసుకున్న వాళ్ళు నాకు చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు, కాబట్టి మీ అందరికీ అయితే చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే నా ఫోన్ నెంబర్ అనేది చాలా రోజుల కింద షార్ట్స్లలో పెట్టాను. అంటే ఇంచుమించు ఒక 2-3 మంత్స్ బ్యాక్ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ చెక్ చేయండి, అందులో నా నెంబర్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ప్రతి ఒక్కటి ఫస్ట్ ఒక 2-3 క్లాత్లు వేస్ట్ అయినా సరే కొన్ని ప్రాక్టీస్ చేయండి. ఫ్రంట్ క్రాస్, సాదా, బ్యాక్ నెక్, యాంగిల్, డైరెక్షన్ ఇలా చేంజ్ చేసి చూడడం. ఇట్లా మనం ఇలా వేస్తాము ఇలా అంటే డైరెక్షన్స్ అనేటివి చేంజ్ చేసి వేస్తే XY ఎలా చేంజ్ అవుతుంది, అది ఎలా చేంజ్ అవుతుంది అనేది చూడడం. లెంత్ XY అంటే హ్యాండ్లో కూడా పొడవు వెడల్పు ఎంత పెరిగితే ఎలా వస్తుంది ఏంటి అనేది చెక్ చేసుకోవడం. మనవి ప్రతి ఒక్కటి డెమో వీడియోస్ అయితే ఉన్నాయండి, ఆ డెమో వీడియోస్ అనేటివి క్లియర్గా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. కొత్తగా మిషన్ తీసుకొని వర్క్ చేస్తున్న వాళ్ళకైతే చెప్తున్నానండి, ఓకేనా? ఆల్రెడీ తెలిసిన వాళ్ళకైతే కాదు. ఫైనల్గా అయితే ప్రాక్టీస్ చేయండి అంతే. ఇకనా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి మంచి బ్లౌజెస్ అయితే వస్తాయండి, మీరు వీడియోస్ అయితే రెగ్యులర్గా వాచ్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.